గోదావరిలో కాలుష్యాన్ని వదులుతున్న ఆంధ్ర పేపర్ మిల్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో గోదావరి నది కాలుష్యాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాడు సేకరించిన నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించిన అనంతరం వచ్చిన నివేదికలను పవన్ పరిశీలించారు. ఆపై ఈ నివేదికలపై రాజమహేంద్రవరం జిల్లా అధికారులతో వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత పరిమాణం కంటే భారీ స్థాయిలో ప్రమాదకర రసాయనాలు గోదావరిలో కలుస్తున్నట్లు నివేదికలో తేలిందన్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పర్యవేక్షణ సరిగా చేయని రాజమహేంద్రవరం కార్పొరేషన్ కు సైతం నోటీసులు ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను పవన్ ఆదేశించారు. గోదావరి పుష్కరాలు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు పవన్ స్పష్టమైన సూచనలతో దిశానిర్దేశం చేశారు. ఈ రోజు so what is the outcome of it? Sir, we need to mainly the untreated sewage, sir. We need to take maximum precaution to address this problem, sir. అలాగా శరవణన్ గారు, ఇప్పుడు దీనివల్ల ప్రజలకు ఏమొస్తుంది ఇబ్బంది చెప్పండి. Sir, if any exposure to these organisms will lead to a lot of infectious diseases, sir. Like diarrhea, sir, and typhoid, diarrhea, skin diseases, rashes, all these problems are already occurs. ఓకే సార్, ఓకే. అసలు మీరు ఆడిట్ చేయరా టైం టు టైం? We have got around 10 locations to samplings మొత్తం తీసుకుంటారు సార్, PCT సార్. And we stretch and then we submit to the central pollution control report, sir. But last time we review just to the data ప్రకారం వాళ్ళు classify the polluted stretches. Our data group we collect monthly samples, sir, in 10 locations in Godavari. మరి when was the last sample done? Every month we do, sir. Every month we do, sir. But last నేను మొన్న అడిగితే చేయలేదని చెప్పారు. ఆ రోజు కలెక్టర్ గారు కూడా ఉన్నారు కదా, ఆ రోజు చేశానని చెప్పారా? Sir, every month it is done, sir. మరి ఆ రిపోర్ట్ దానివల్ల మీరేం చేయగలరు? నమస్తే సార్. అమ్మా చెప్పండి అమ్మా. ఆ రోజు సార్ విజిట్ చేసినప్పుడు మీరు శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారు రెగ్యులర్గా, ఆ రోజు అయితే చేయలేదని చెప్పారని సార్కి మీరు చెప్పారు. ప్రతి మంత్ ఫస్ట్ వీక్ లో డెఫినెట్ గా శాంపిల్స్ తీస్తాం సార్. మరి తీసినప్పుడు మనం శాంపిల్స్ తీసి జోనల్ ఆఫీస్ కి సబ్మిట్ చేస్తాం సార్. మరి తీసినప్పుడు ఇవే ఉండుంటాయా, ఇంకా ఆ రోజు తగ్గినాయా? ఆ రిపోర్ట్ ఉందా? ఉంది సార్, రిపోర్ట్ ఉంది సార్. మరి దీనికంటే తక్కువ ఉన్నాయా, దీనికంటే ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఈ రిపోర్ట్ మీరు నల్లా ఛానల్ కానీ, ఫస్ట్ లెట్ us speak about నల్లా ఛానల్. Sir, she doesn't have the report with her now, sir. I'll go through the reports. Yeah, please. Okay, that's fine. Go ahead. Sarun garu cheppandi. Sir, so when compared to the midstream, sir, we need to concentrate on the where shore areas, sir. There are more contamination in shore areas like both we can see in Portland and also in this Nalla channel, sir. The shore areas are affected with lot of this both coliforms and also BOD levels. That is mainly attributed to the chances of untreated sewage getting entry into the rivers. రాష్ట్రంలోని దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో నియామక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. అభ్యర్థుల అర్హతలు, అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న ధార్మిక సిబ్బంది నియామకాల్లో భాగంగా వన్టౌన్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన సత్రంలో వేద పారాయణదారుల పోస్టుల మౌఖిక పరీక్షల పరిశీలన జరిగింది. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మౌఖిక పరీక్షలను స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా చేపడుతున్న ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించామని,
344 వైదిక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ పోస్టుల కోసం దాదాపు 5,500 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. వేద పారాయణదారుల ఎంపికను సంబంధించి రంగ నిపుణులు, వేద పండితులతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తోందని, ప్రతి బోర్డులో 2 వేద పండితులు, 1 అసిస్టెంట్ కమిషనర్ ఉంటారని వివరించారు. అభ్యర్థుల అర్హులు, అనుభవాన్ని పరిగణలోనికి తీసుకుని మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. ఓం ఓం నమః సామవేదాయ ఓం శివకాయ. రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో ఖాళీగా ఉన్న వైదిక సిబ్బంది పోస్టులన్నీ కూడా భర్తీ చేయవలసిందిగా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో అన్ని 6A దేవాలయాల్లోని వైదిక సిబ్బందికి సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో వివరాలన్నీ సేకరించడం, వాటి భర్తీకి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం, దాని మీద ప్రభుత్వం సెంట్రలైజ్డ్గా పూర్తి పారదర్శకత కోసం ప్రతిభకే పట్టం కట్టే విధంగా కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక జరగాలనే ఉద్దేశంతో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్, ఏకీకృత రిక్రూట్మెంట్ చేపట్టాలని ఆదేశించడం జరిగింది. అందుపై సంబంధిత వేదపారాయణదారులు కానీ వేదపారాయణదారులు వివిధ శాఖలు, అదేవిధంగా అర్చకులు, పరిచారికలు, ఉపనిషత్ పారాయణదారు, రామాయణ పారాయణదారు, సప్తశతి పారాయణదారు, చండీ పారాయణదారు, ఇటువంటి అన్నింటికి సంబంధించి దేనికి సంబంధించి ఏ పోస్టుకు సంబంధించిన అర్హతలని ఆ విభాగంలో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ అర్హతలను నిర్దేశించుకొని, ఎందుకంటే రెగ్యులర్ రూల్స్లో ఉండేవి కాదు ఈ అర్హతలన్నీ కూడా ఆ సంబంధిత విద్వాంసులను సంప్రదించి అర్హతలను నిర్దిష్టపరచుకొని దాని ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి 344 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. 344 పోస్టులని నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 5,000 దగ్గరగా 5,500 మంది అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాదాపు 5,500 మంది దరఖాస్తు చేయడం జరిగింది. మళ్ళీ అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ అర్హతలను పరిశీలించి అవన్నీ కూడా విభాగాల వారీగా హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ముందుగా ఫస్ట్ ఫేజ్లో వేదపారాయణదారుల ఎంపిక విధానాన్ని, ఎంపిక ప్రక్రియని చేపట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా సంబంధిత విద్వాంసులతో బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. పారదర్శకత కోసం మల్టీ జోన్ 1 అంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న అభ్యర్థులందరికీ సంబంధించి ఇంటర్వ్యూ బోర్డుల్లో కేవలం మల్టీ జోన్ 2కి సంబంధించిన వేద పండితులే ఉంటారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న అభ్యర్థులందరినీ కూడా పరీక్షించేది ఎవరంటే గుంటూరు జిల్లా నుంచి గుంటూరు జోను, తిరుపతి, నెల్లూరు, రాయలసీమ జోను విద్వాంసులే పరీక్ష నిర్వహిస్తారు వాళ్ళకి. అదేవిధంగా ఒక్కొక్క బోర్డులోనూ కూడా 2 వేద పండితుల్ని, 1 అసిస్టెంట్ కమిషనర్ని, 3తోటి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ సామవేదానికి సంబంధించి ఉందంటే 3 బోర్డులు ఏర్పాటు చేస్తాయి ఇక్కడ మల్టీ జోన్ 1 అభ్యర్థులకు సంబంధించి. అదే మల్టీ జోన్ 2 అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఉన్న సంఖ్య దృష్ట్యా 2 బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందండి. మల్టీ జోన్ 2 వాళ్ళకి సీతా బిల్డింగ్లో, సీతానగరంలో ఉన్న సీతా బిల్డింగ్లో ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నాయి. వేదపారాయణదారులకు సంబంధించి సాంప్రదాయం ప్రకారం కేవలం మౌఖిక పరీక్ష మాత్రమే ఉంటుంది, వేదంలో ప్రక్రియ అన్నమాట. అయితే దీనికి సంబంధించి ముందుగా వాళ్ళకి అనుభవానికి కూడా దేవాలయాల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ ఇతరత్రా కానీ రెగ్యులర్ కాకుండా పనిచేస్తూ ఉన్న వేద పండితులకి సంవత్సరానికి 1 మార్కు చొప్పున మ్యాక్సిమం 10 మార్కుల వరకు వాళ్ళ అనుభవానికి సంబంధించి 10 మార్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అర్హతలకు సంబంధించి అంటే దాంట్లో వివిధ స్థాయిలు ఉన్నాయి. మన రెగ్యులర్ సైడ్ ఇంటర్మీడియట్ టు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, PhD ఎలాగైతే ఉన్నాయి అలాగే ఆయా వేదాలకు సంబంధించిన వివిధ స్థాయిల అర్హతలు ఉన్నాయి. వాటిని బట్టి కొన్ని మార్కులు ఇవ్వడం జరిగింది. 3 ఏంటంటే ఈ మౌఖిక పరీక్షలో వాళ్ళు చూపించే ప్రతిభ ఆధారంగా కొన్ని మార్కులు ఇవ్వబడతాయి. 3 విధాలుగా మార్కులు కేటాయింపు ఉంటుంది. వీటిని మొత్తం కలిపి ఆ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా సిద్ధం చేయడం జరుగుతుంది. మెరిట్ జాబితా సిద్ధమైన తర్వాత
మెరిట్ లిస్ట్లో ముందుగా ఎవరు ఉంటారో వాళ్ళ ప్రాధాన్యతను బట్టి వాళ్ళకి ఆ దేవాలయానికి వాళ్ళని కేటాయించడం జరుగుతుంది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10 గంటల 50 నిమిషాల నుంచి 11 గంటల 50 నిమిషాల వరకు నామినేషన్ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి 3 టీడీపీ అభ్యర్థులు 2 సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా తరలివచ్చారు. జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కూటమి ఐక్యతకు ప్రతీకగా రాజ్యసభ నామినేషన్ కార్యక్రమం జరిగింది. వంగవీటి రాధాకృష్ణ సహా పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. పెనంలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ కు బెదిరింపు కాల్స్ రావటం కలకలం రేపుతోంది. 4477321273 నంబర్ నుంచి నా పేరు మాలపాటి భాస్కర్ రెడ్డి అని చెప్పి గతంలో తనను జైలుకు పంపించావు కదా, నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను, నువ్వు ప్రాణాలతో బయట ఎలా తిరుగుతావో చూస్తాను అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఫోన్ చేసి బెదిరించినట్లు పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, సిజేఐ వెంకటరమణ సహా పలువురు టీడీపీ వారిపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు మాలపాటి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం భాస్కర్ రెడ్డి మాలపాటి అనే ఫేస్బుక్ అకౌంట్ నుంచి తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు పోలీసులకు ఎమ్మెల్యే చెప్పారు. తాజాగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే స్వయంగా పెనంలూరు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫోన్ చేసి బెదిరిస్తున్న సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నగరంలో సుమారు 15,000 మంది హాకర్లు ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఉన్న హాకర్ల పొట్టకొట్టే విధంగా మున్సిపల్ అధికారులు వ్యవహరించడం సరికాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ అన్నారు. గత 40 ఏళ్లుగా గవర్నర్పేటలో హాకర్లుగా జీవనం సాగిస్తున్నారని, వారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వటం పేదల పొట్టకొట్టడమేనని వ్యాఖ్యానించారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మరియు ఆదేశాల ప్రకారమే హాకర్లకు నోటీసులు ఇవ్వటం జరిగిందని కమిషనర్ ధ్యానచంద్ర ఈ సందర్భంగా వివరించారు. విజయవాడ బీసెంట్ రోడ్లోని హాకర్లకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రకు నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో సుమారు 15,000 మంది హ్యాకర్లు ఉన్నారని వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఉన్న హ్యాకర్ల పొట్టకొట్టే విధంగా మున్సిపల్ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. అధికారులు ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రెన్యువల్ కార్డులు పూర్తయ్యాయని, గుర్తింపు కార్డుల కోసం 200 రూపాయల చొప్పున నగరపాలక సంస్థకు కూడా చెల్లించారని, అలాంటి వారికి ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. హ్యాకర్లు చెల్లించిన రసీదును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని కోరారు. గత 40 ఏళ్లుగా గవర్నర్పేటలో హ్యాకర్లుగా జీవనం సాగిస్తున్నారని, గుర్తింపు కార్డు, రసీదు లేదా రెన్యువల్ కార్డు వీటిలో ఏది ఉన్నా వారిని హ్యాకర్లుగా గుర్తించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటే చిరు వ్యాపారులను పక్కకు జరపాలి తప్ప ఏకంగా వారిని తొలగిస్తూ నోటీసులు ఇవ్వడం తగదన్నారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు మాట్లాడుతూ తాము 3 తరాలుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 57 బండ్లకి మాత్రమే గుర్తింపు కార్డులు ఉన్నాయని చెబుతూ మిగిలిన 200 మందిని ఇక్కడి నుంచి వెళ్లిపోమనటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. 15,000 మంది వరకు హాకర్స్ ఉంటారు. ఈ హాకర్స్కి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయకపోగా ఉన్నటువంటి వాళ్ళు పొట్ట కొట్టాలని చెప్పినటువంటి ఆలోచన సాగుతూ ఉంది. ఈ ఆలోచన విరమించుకోవాలని చెప్పేదానికోసం ఈ రోజు పీజీఆర్ఎస్ దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నారు. వీళ్ళకి రెన్యువల్స్ కార్డులు అయినాయి, ఉన్నటువంటి వాడి గుర్తింపు కార్డు ఉంది, అయినటువంటి రెన్యువల్స్ అయినాయి. ఈ రెన్యువల్స్ తో పాటు గుర్తింపు కార్డు కోసం 200 రూపీస్ రసీదుని కార్పొరేషన్ పేరుతో కట్టారు. అధికారులు కట్టమంటేనే కట్టారు. కట్టించుకుంది కార్పొరేషనే, కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ అనే పేరు. ఆ రసీదులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మరి నువ్వు వీళ్ళకి అన్యాయం చేస్తామని చెప్పని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తే ఎట్లా? అందుకని తప్పనిసరిగా మొత్తం రసీదుని కూడా గుర్తింపు కార్డుగానే చూడాలి, రెన్యువల్ అయిన కార్డుని గుర్తింపు కార్డుగా చూడాలి. పాత కార్డు కూడా ఆల్రెడీ గుర్తింపు కార్డు ఉంటే 40-50 సంవత్సరాలుగా సుమారుగా 6 దశాబ్దాల కాలం నుంచి బిసెంట్ రోడ్డు నమ్ముకుని, గవర్నర్పేట నమ్ముకుని బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళ పొట్టనే ఏ విధంగా కొడతారని చెప్పనేటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాం. గత మత్తయ్య గారు చేశారు, వాళ్ళ అత్తగారు కూడా చేశారు. ఇది మా 3వ తరం మేము చేసేది వ్యాపారం. అయితే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఇవ్వలేదండి, ఇంతవరకు ఎప్పుడు వాళ్ళకి తెలిసి ఎప్పుడు నోటీసులు కూడా ఇవ్వలేదంట. వ్యాపారం చేయొద్దు, ఇలాగ కార్డులు లేవని. కార్డులు ఉన్న వాళ్ళకి కూడా, రెన్యువల్ అయిన వాళ్ళకి కూడా స్లిప్పులు 200 రూపాయలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే అందరికీ ఇస్తున్నారు. 57 బళ్ళేనంటండి బీసెంట్ రోడ్లో ఉంది. అయితే ఉంది 257 బళ్ళు ఉన్నాయి. 257 బళ్ళకు గాను 57 బళ్ళకే ఉన్నాయి, అవే అర్హులు అని అంటున్నారు. 200 మంది ఏమవ్వాలండి? 200 మంది కూడా కార్డులు రెన్యువల్ చేయించుకున్న వాళ్ళు, 200 రూపాయల స్లిప్పులు కట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు మాకు న్యాయం జరగాలండి. ఎందుకంటే అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు అనేది ఇవ్వాలి. ఇప్పుడు మాకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అప్పుడు వచ్చి ఆయన అన్నీ కూడా ఒక్కొక్కరిని అడిగారు, తెలుసుకున్నారు వ్యాపారాల గురించి. అలాగనే ఇప్పుడు కూడా వచ్చి తెలుసుకొని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఎన్ని తరాలు ఉంటున్నారు, అవన్నీ కూడా వాళ్ళు చూడాలండి. మాకు మాత్రం ఇప్పుడైతే న్యాయం జరగాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఈరోజు బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి హాకర్స్కి టౌన్ ప్లానింగ్ అధికారులు, అటు కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి చూశాం. గత నెలలో 9వ తారీఖు ఒకసారి నోటీసులు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 2వసారి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు హాకర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా బీసెంట్ రోడ్లో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ చిరు వ్యాపారులుగా ఉన్నటువంటి హాకర్స్కి జీవనోపాధి పొందుతున్నటువంటి నేపథ్యంలో ఏ ప్రభుత్వాలు మారినా కానీ వాళ్ళకు ఉపాధి కల్పించకుండా, ఏం చేయకుండా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద ఒక బండి పెట్టుకుని చిరు వ్యాపారం చేసుకున్నటువంటి హాకర్స్ మీద మీరు దుర్మార్గంగా ఈరోజు నోటీసులు జారీ చేసి అక్కడ నుంచి ఖాళీ చేయించమంటడం అనేది ఇది సరైనది కాదు. అందుకని ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఎవరైతే బీసెంట్ రోడ్లో వ్యాపారం చేస్తూ ఉన్నారో అక్కడే వాళ్ళకి హక్కు కల్పించి వ్యాపారం చేసుకునేటట్టుగా ప్రభుత్వాలు, అటు ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ నోటీసులు కనుక వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాటితో పాటుగానే ఇప్పుడు కమిషనర్ గారు విజ్ఞప్తి చేశారు, ఇచ్చినటువంటి నోటీసులన్నింటిని కూడా మేము పరిశీలించి వాటిని వెనక్కి తీసుకునేటట్టుగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వెంటనే ఇచ్చినటువంటి నోటీసులు వెనక్కి తీసుకొని వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి రెన్యువల్ చేయించాలి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులు మేము కోరుతున్నాం. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బీసెంట్ రోడ్ హాకర్లను సర్దుబాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. టౌన్ వెండింగ్ కమిటీలో నిర్ధారించిన జోన్ల ప్రకారం వారిని సమీపనున్న గ్రీన్ జోన్లోకి
తరలిస్తామని ఆయన వివరించారు. ఇప్పటికే ఉన్న వారిని తొలగించబోమని, వారిలో నిరుద్యోగులను గుర్తిస్తామని, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని, కోర్టు ఆదేశాల ప్రకారమే తాము చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోడ్ సంబంధించి హైకోర్టులో డైరెక్షన్స్ ఉన్నాయి. మనము ప్రాపర్గా హైకోర్టు ఆర్డర్స్ని ఫాలో చేస్తున్నాము. హైకోర్టులో ప్రత్యేకంగా స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని చెప్పడం జరిగింది. ఎవరెవరు అన్ఆథరైజ్డ్గా ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి రీలొకేట్ చేయండి అని చెప్పడం జరిగింది. తీయడం కాదు, రీలొకేట్ చేస్తాము. ఆల్రెడీ టౌన్ వెండింగ్ కమిటీలో మనము జోన్స్ ఫైనలైజ్ చేసాం కాబట్టి దగ్గరున్న గ్రీన్ జోన్స్కి వాళ్ళు రీలొకేట్ చేస్తాము. ఉన్నవాళ్ళు కంటిన్యూ చేస్తాము. దాన్ని అఫిడవిట్ ఫైల్ చేస్తాము. దాని తర్వాత హైకోర్టు ఆర్డర్ బట్టి మనకు ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది దాన్ని బట్టి వెళ్తాం తప్ప ఇది కంప్లీట్లీ హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎఫ్డీఎం ద్వారా టౌన్ ప్లానింగ్ వాళ్ళ సపోర్టు అలాగే పోలీస్ సపోర్ట్తో కూడా చేయాలని ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాని పరంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో జోన్స్ ప్రకారంగా అలొకేట్ చేసి ఈ ప్రాబ్లమ్ని లాంగ్ టర్మ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్.